రెడ్డి గారు, ఈ కొత్త నాటకం ఆడుదాం ఆంధ్రాని తెర వెనక రహస్యం ఏమిటి? దీని వెనక ఏమిటి ఆంతర్యం? ఎవరిని ఏమార్చడానికి ఈ కొత్త ప్రయోగం అని చెప్పి ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే 4.5 సంవత్సరాల కాలం నుంచి, ఈ కాలంలో ఎప్పుడైనా సరే క్రీడల గురించి కానీ, క్రీడా ప్రాంగణాల గురించి కానీ, లేకపోతే క్రీడల్ని ప్రోత్సహించే పథకాలు కానీ మీ ప్రభుత్వం తరఫున ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఉచ్చరించడం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీస ఉచ్చారణ లేనటువంటి ముఖ్యమంత్రికి అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఏమిటండి దీని రహస్యం అని చెప్పి మళ్ళీ అడుగుతా ఉన్నా. పోనీ ఎక్కడైనా సరే ఈ 4.5 సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించినటువంటి శాప్లో కానీ, శాప్ను అభివృద్ధి చేసే విషయంలో కానీ, శాప్ ద్వారా ఎక్కడైనా సరే క్రీడల్ని ప్రోత్సహించే ప్రయోగాలు కానీ, శిక్షణా కేంద్రాలు కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఎప్పుడైనా జరిగినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడైనా సరే ఏమైనా సరే క్రీడల్ని ఈ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో ప్రోత్సహించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమీ చేయకపోగా ఆడుదాం ఆంధ్ర ఆడారు. ఇప్పటివరకు రకరకాలైన ఆటలు ప్రజలతో ఆడారు. మీరు అన్ని వర్గాలతో ఆడారు ఆటలు. అన్ని వర్గాల ప్రజల యొక్క పొట్టని అడ్డం పెట్టుకొని అవినీతిమయం చేశారు. అవినీతి ఆట ఆడారు, పేక ఆటలు ఆడారు, క్యాసినో క్లబ్లు ఆడారు, రకరకాల ఆటలు మీరు ఆడి ఇవాళ నిజమైన శారీరక సంబంధించినటువంటి క్రీడల్ని ప్రోత్సహించడానికి ఇవాళ ఆఖరి సమయంలో మీకు సమయం దొరికింది అంటే ఈ రోజున మాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు ఏం చెప్పారు? సచివాలయాల ప్రాంతాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయబోతున్నా అని చెప్పి ఒకటి చెప్పారు. అంతేకాకుండా నేను ప్రతి చోట కూడా క్లబ్బుల్ని ప్రోత్సహిస్తానని చెప్పారు. యువతుల్ని అలాగే బాలికల్ని వాళ్ళందరినీ కూడా మానసికంగా పెంపొందించాలంటే రకరకాల మాటలు చెప్పి క్లబ్బులను ప్రోత్సహిస్తానని చెప్పారు. మీ పేరు పెట్టుకున్నారు. స్పోర్ట్స్ క్లబ్స్ అన్నిటికీ కూడా జగన్ క్లబ్లని పెట్టారు. ఆ క్లబ్బులు ఎందుకు పెట్టారో, దేనికి పెట్టారో, దానివల్ల ఎవరు లబ్ధి పొందారో నాకైతే తెలియదు. కానీ రిజిస్ట్రేషన్స్ వరకు వచ్చేటప్పటికే రిజిస్ట్రేషన్కి డబ్బులు లేవని చెప్పి వాటిని ఆపేసినటువంటి పరిస్థితి. కనీసం ఒక సొసైటీని రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి నిధులు లేక ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే, ఒక పక్కన అప్పులు భారం, అప్పులు చేయటం, అప్పులను తినేయటం, అవినీతిమయం అయిపోయిన ఆటని ఆపేసి ఈ రోజున అన్ని వర్గాలతో ఆడేశారు. ఇవాళ బాలికలతో విద్యార్థులతో ఒక ఆట ఆడటానికి ప్రయత్నిస్తా ఉన్నావు. ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం.